హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే ఏ ట్రేడర్కైనా మూడు విషయాలు చాలా క్లియర్గా ఉండాలి. అవే మైండ్, మనీ అండ్ మెథడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మైండ్ సెట్. మైండ్ సెట్ అంటే సైకాలజీ. మనం ఈ సైకాలజీలో బ్యాలెన్స్ అచీవ్ చేయాలి అంటే మనం ఏ ట్రేడింగ్ స్ట్రాటజీలో అయితే ట్రేడ్ చేస్తున్నామో ఆ స్ట్రాటజీకి సంబంధించి మనం అట్లీస్ట్ కొన్ని డేస్ బ్యాక్ టెస్ట్ అన్నా చేసి ఉండాలి. అండ్ ఒక ట్రేడ్లో కనుక ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్, స్టాప్ లాస్ ఇలాంటి విషయాలు ఉంటే ఆ విషయాల గురించి మనకి బేసిక్ అవగాహన అన్నది కంపల్సరీగా ఉండాలి. అండ్ మీరు ఎంటర్ అవుతున్న ట్రేడ్లో ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అన్నవి మీకు క్లియర్గా ఉన్నాయా లేదా అన్న దాని మీద ఈ ట్రేడింగ్ సైకాలజీ అన్నది చాలా హ్యూజ్గా డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మనీ. సో స్టాక్ మార్కెట్లో మనీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మనీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్ మనం రిస్క్ మేనేజ్మెంట్గా చెప్పుకోవచ్చు. సో మనం ఒక ట్రేడ్ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం ఎంటర్ అవుతున్న పొజిషన్ సైజింగ్ అన్నది వితిన్ మన రిస్క్ లిమిట్స్ లేనప్పుడు మాత్రమే మనం ఈ రిస్క్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్లో మనం బ్యాలెన్స్ అచీవ్ చేయాలి అంటే మనం ఏదైతే ట్రేడ్లో ఎంటర్ అవుతున్నామో ఆ ట్రేడ్కి సంబంధించి మన దగ్గర ప్రాపర్ ఎగ్జిట్ ప్లాన్ ఉందా లేదా అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో మనం ఒక ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఎగ్జిట్ని ప్రాఫిట్ బుక్ చేయడానికైనా లాస్ బుక్ చేయడానికైనా వెతుక్కుంటున్నాము అంటే దెన్ మనం ఆ రిస్క్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయినట్టు. సో నెక్స్ట్ వన్ ఈజ్ మెథడ్. ఈ మెథడ్ని మనం ట్రేడింగ్ స్ట్రాటజీగా చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ట్రేడ్ ప్లాన్ ప్రకారం మనం ఎంటర్ అవుతున్నామో, ఎగ్జిట్ అవుతున్నామో ఆర్ స్టాప్ లాస్ ప్లేస్ చేస్తున్నామో దానికి సంబంధించిన కీ ఆస్పెక్ట్స్ అన్ని మనం ఈ మెథడ్లో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు కనుక ట్రేడింగ్ సైకాలజీలో మాస్టర్ చేసిన ఆర్ రిస్క్ మేనేజ్మెంట్లో మీరు మాస్టర్ చేయగలిగిన మీ దగ్గర ఒక ప్రాపర్ ట్రేడింగ్ స్ట్రాటజీ లేనప్పుడు మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అల్టిమేట్గా ఈ మూడింటి మధ్యలో ఒక డైనమిక్ బ్యాలెన్స్ అన్నది మనం అచీవ్ చేసినప్పుడే మనం ట్రేడింగ్లో సక్సెస్ అన్నది చూడగలుగుతాం. అండ్ ఇక్కడ నుంచి మీరు ఈ ఛానల్లో స్ట్రాటజీకి సంబంధించిన వీడియోలు చూడబోతున్నారు అలాంగ్ విత్ ప్రొడక్ట్ వీడియోస్. సో ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన పొజిషనల్ స్ట్రాటజీని చూడబోతున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంట్రాడే ట్రేడర్స్కి ఒక ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఈ పొజిషనల్ స్ట్రాటజీని మీరు స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీగా కూడా చూడవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ సెటప్ని మనం డిస్కస్ చేద్దాము. అండ్ దీనికోసం మనం ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వం. అండ్ ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను దాన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేశాను. అండ్ వన్స్ మీరు నిఫ్టీ బ్యాంక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత చార్ట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు చార్ట్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ వన్స్ మీరు ధన్ వెబ్లో లాగిన్ అయిన తర్వాత ఈ స్ట్రాటజీని డే క్యాండిల్లో అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది 15 minutes టైం ఫ్రేమ్లో సెట్ అయి ఉంది. అండ్ నేను దీన్ని డే టైం ఫ్రేమ్కి మారుస్తున్నాను. అండ్ వన్స్ మీరు డే క్యాండిల్ టైం ఫ్రేమ్ని సెట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తున్న ఇండికేటర్స్ అన్న సెక్షన్ నుంచి మీరు ఇండికేటర్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆర్ ఒకవేళ /ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఇండికేటర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఇన్పుట్స్లో మనకు కావాల్సిన మూవింగ్ యావరేజ్ని ఇన్పుట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీని మనం 7 మూవింగ్ యావరేజ్లో మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి ఇది తెలిసిన విషయం. పాస్ట్ 7 క్లోజెస్కి సంబంధించి క్లోజ్ ప్రైస్ని తీసుకొని ఇది మూవింగ్ యావరేజ్ అన్నదాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మనం లాంగ్ ఎంట్రీ ఎలా తీసుకుంటాం ఆర్ షార్ట్ ఎంట్రీ ఎలా తీసుకుంటాం అన్నది ఇప్పుడు చూద్దాం. అండ్ ఎప్పుడైతే మనకి 7 మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయ్యి ఒక డే క్యాండిల్ అన్నది క్లోజ్ అవుతుందో అది మనకి లాంగ్ ఎంట్రీ. అండ్ మీరు ఇక్కడ క్యాండిల్లో చూసుకున్నట్లయితే 54,075 అన్నది దీని క్లోజ్. బట్ ఇక్కడ మనం 7 మూవింగ్ యావరేజ్ని చూసుకున్నప్పుడు ఇది మోర్ దాన్ 54,075గా ఉంది. అండ్ ఈవెన్ దాని నెక్స్ట్ డే ఏదైతే 5th September క్యాండిల్ ఉందో దాంట్లో కూడా మనం 54,114గా ఇక్కడ స్ట్రాటజీని చూడడానికి ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ టైం 8th September 7 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు క్లోజ్ ప్రైస్ని చూసినట్లయితే 54,186.9. ఫస్ట్ టైం 7 మూవింగ్ యావరేజ్ పైన క్యాండిల్ క్లోజ్ అనేది ఇక్కడ జరిగింది కాబట్టి మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి చూస్తాం. అండ్ మనం ఒకవేళ ఇక్కడ 315 to 330 మధ్యలో ఎంట్రీ తీసుకున్న అప్రాక్సిమేట్గా క్లోజ్ ప్రైస్ అనేది అరౌండ్ 50 to 100 పాయింట్స్ మధ్యలోనే రోమ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ని తీసుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే అప్రాక్సిమేట్గా మనకి ఎంట్రీ వచ్చిన తర్వాత మార్కెట్లో
ఒక 1500 పాయింట్స్ మూవ్మెంట్ అయితే రావడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్గా 1500 పాయింట్స్ని మనం క్యాప్చర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. బట్ స్వింగ్ ట్రేడర్గా మనం చేస్తున్నప్పుడు ఒక 500 to 700 పాయింట్స్ మూవ్ క్యాప్చర్ చేయగలిగిన ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ నేను ఈ స్ట్రాటజీలో ట్రేడ్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్లీ 500 to 750 పాయింట్స్ అనేది నా టార్గెట్గా ఎప్పుడు ప్లేస్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే స్టాప్ లాస్ అన్నది అగైన్ 1/7 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్ అన్నది హిట్ అవ్వడం అన్నది ఇక్కడ కనిపించలేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్ ఎంట్రీ. అండ్ ఒకవేళ మీరు కనుక షార్ట్ ఎంట్రీ తీసుకోవాలంటే ఎలా? అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ టైం క్యాండిల్ క్లోజ్ అన్నది 7 మూవింగ్ యావరేజ్ కింద ఈ పర్టిక్యులర్ 22nd ఆగస్ట్న క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ 22nd ఆగస్ట్ మనం క్లోజ్ ప్రైస్ చూసుకున్నప్పుడు 55,149గా ఉంది. అండ్ ఇక్కడ మనం 55,149 దాన్ని మార్క్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ టైం 7 మూవింగ్ యావరేజ్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వడం జరిగిందో ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఏదైతే లాంగ్లో మనం టార్గెట్ని ప్లేస్ చేస్తున్నామో ఎగ్జాక్ట్లీ సేమ్ 500 to 700 పాయింట్స్ అన్నది మనం టార్గెట్గా పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ మనకి షార్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మార్కెట్లో ఒక 1500 పాయింట్స్ మూవ్ అన్నది అగైన్ చూడడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. అండ్ అగైన్ షార్ట్ ఎంట్రీలో కూడా సేమ్ మనం ఎగ్జాక్ట్గా ఫుల్ పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడం ఇంపాసిబుల్. సో మనం ఇక్కడ అప్రాక్సిమేట్లీ 500 to 700 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగిన అండ్ మీ రిస్క్ మేనేజ్మెంట్ని ఆపరేట్ చేసుకోవడం ద్వారా మీరు ఈ స్ట్రాటజీలో మాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ని ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేయడంలో మనం ఏ టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకుంటున్నాం అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. నేకెడ్ ఆప్షన్స్ బయింగ్లో ఉంటే నేకెడ్ ఆప్షన్స్ బయింగ్లో థీటా డికే అన్నది మేజర్ రోల్ ప్లే చేయడం ద్వారా కొన్నిసార్లు మనం మన ఫేవర్గా మూవ్ అయిన అన్ని పాయింట్స్ని క్యాప్చర్ చేయలేకపోవచ్చు. సో మినిమల్ ప్రాఫిట్స్ని ఆప్షన్ బయింగ్లో తీసుకుంటూ అండ్ ఒకవేళ మీరు కనుక ఆప్షన్ సెల్లర్గా ఉండుంటే హెడ్జ్డ్ పొజిషన్స్ని తీసుకోవడం ద్వారా మీరు కంప్లీట్గా ఈ స్వింగ్ అన్నదాన్ని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇలా మీరు చూసుకుంటే ఇక్కడ లాంగ్ ఎంట్రీలో ఒక స్టాప్ లాస్ అన్నది హిట్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ లాంగ్లో స్టాప్ లాస్ హిట్ అయినా ఇమీడియట్గా మీరు షార్ట్ ఎంట్రీలో ఎంటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో యాజ్ అండ్ వెన్ మార్కెట్లో కన్సాలిడేషన్ కనుక డేస్ అండ్ వీక్స్ ఆఫ్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే మనం చిన్న చిన్న స్టాప్ లాస్లు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. బట్ అదే మనం మార్కెట్లో ఎటువంటి స్మాల్ మేజర్ మూవ్ వచ్చినా సరే అది మనం ఈ 7 మూవింగ్ యావరేజ్ ద్వారా క్యాప్చర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 7 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిన తర్వాత 50,000 నుంచి మార్కెట్ అప్రాక్సిమేట్లీ 56,000 వరకు వెళ్ళడం జరిగింది. అండ్ మీ రిస్క్ మేనేజ్మెంట్ అంతా ప్రాపర్గా ఉండి మీరు ఎంటర్ అవుతున్న ట్రేడ్కి సంబంధించిన పొజిషన్ సైజింగ్ అన్నది ఎప్పటి వరకైతే మీ చేతిలో కంట్రోల్లో ఉంటుందో టిల్ దెన్ ఇలాంటి స్వింగ్స్ అనేవి మీరు క్యాప్చర్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ స్ట్రాటజీని ఒకసారి సమరైజ్ చేసుకుందాం. అండ్ మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే 7 మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్ అన్నది ట్రేడ్ అవుతూ ఉండాలి ఫర్ ద ఫస్ట్ టైం. అదే షార్ట్ ఎంట్రీకి ఎగ్జాక్ట్ రివర్స్. షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి 7 మూవింగ్ యావరేజ్ కింద మార్కెట్ ఫస్ట్ డే క్లోజ్ అయి ఉండాలి. అక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ విషయానికి వస్తే 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియో యాజ్ పర్ యువర్ రిస్క్ అప్డేట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. సో 1:1 or 1:2 అన్నది మీ రిస్క్ రివార్డ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఏదైతే స్టాప్ లాస్ని 500 పాయింట్స్గా తీసుకుంటున్నారో ఇక్కడ మీరు ఇంకో ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు, దట్ ఈస్ ప్రీవియస్ డే క్యాండిల్ స్వింగ్లో. అండ్ అది కనుక మీ రిస్క్లో కనుక లేకుండా ఉండుంటే అండ్ అక్కడ మీరు తీసుకునే రిస్క్ మీకు ఫేవరబుల్గా లేకపోతే అక్కడ మనం ఎంటర్ అవ్వడం అన్నది స్కిప్ చేయొచ్చు. సో ఇలా మనం 7 మూవింగ్ యావరేజ్ యూజ్ చేసి ఈ డే క్యాండిల్ స్ట్రాటజీలో మన స్ట్రాటజీని చెక్ చేసుకొని మన ట్రేడ్ ఆపర్చునిటీస్ని ఫైండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని మీరు లైవ్ మార్కెట్లో చెక్ చేయడానికి ముందు కంప్లీట్ బ్యాక్ టెస్ట్ అనేది క్యారీ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మీరు మీ ట్రేడింగ్ సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఫుల్ కంట్రోల్ మీ హ్యాండ్లో ఉండాలి అంటే దానికి సంబంధించిన బ్యాక్ టెస్ట్ అనేది చేయడం కంపల్సరీ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద లైవ్ మార్కెట్. సో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే ముందు మీ రిస్క్ అనాలిసిస్ని అసెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.